గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. రామసత్యనారాయణ గారు నిజంగానే ఒక అద్భుతాన్ని సృష్టిస్తారు అనడంలో సందేహం లేదు. ఆ చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు, 100 సినిమాలు సెంచరీ దాటించినటువంటి ఘనత వారికే ఉంది. ఒక సినిమా తీశాక మరి లాభాలు వస్తేనే వ్యాపారము, లేదంటే ఇంకో సినిమాకి డ్రాప్ అయిపోయే కాలంలో ఉన్నాం మనం. అలాంటిది ఈరోజు 115 సినిమాలు అన్నయ్య, 115 సినిమాలు తీసి చక్కగా కూల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రామసత్యనారాయణ గారు. ఒక్క సినిమా తీయడానికి అలసిపోతారు, కానీ 15 సినిమాలు ఒక్కసారిగా మరి షూటింగ్ చేస్తూ 7 సినిమాల ట్రయల్స్ రిలీజ్ చేస్తున్న ఘనత నిజంగానే ఇది ఒక చరిత్ర నిలిచిపోతుంది. ఆ చిన్న సినిమాలకి చిన్న ప్రొడ్యూసర్లు అనేది కాదు, కానీ నిజంగానే ఇదొక సాహసం అనే చెప్పుకోవాలి. నిజంగానే ఒక గట్స్ ఉన్నటువంటి వ్యక్తిగా చేస్తున్నాడనే అనుకోవాలి. మరి వేదిక మీద ప్రతిసారి రామసత్యనారాయణ గారు వచ్చినప్పుడు వేదిక మీద ఈరోజు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రతిసారి కనబడతారు. వారి ఆశీస్సులతోనే ముందుకెళ్తున్నాను, వారి తోడ్పాటుతోనే ముందుకెళ్తున్నారని చెప్పారు. ఎప్పుడు కూడా ఒక చిన్న సందేశం ఏంటంటే నన్ను అక్క అంటారు, మరి నేనేమో అన్న అంటాను. అచ్చా, మనసులో అన్న అంట, నాకు తెలియలేదు. కానీ 16 ఏళ్ళు ఉన్నాడని నిరూపించుకుంటాడు. 115 సినిమాలు తీసినటువంటి రామసత్యనారాయణ గారికి మరి ఇందాక చెప్పారు వారు వాసవి వైభవ్, వాసవి వైభవను వైభవమే కదా, వాసవి వైభవం సినిమాలో నాకు నిజంగా అప్పట్లో సినిమాలు చూడడం తప్పించి నటించడం తెలియనటువంటి సమయంలో వాసవి మాత సినిమాని తీసి అందులో మరి వేదిక మీద ఉన్నటువంటి సుమన్ గారు కానీ కవిత గారు కానీ మేమందరం వారితో, అంటే అప్పుడు నేను తాండూరులో ఉండేదాన్ని, సినిమా యాక్టర్లను చూడడానికైనా అప్పుడప్పుడు ఎక్కడైనా అవకాశం దొరికేదేమో అనుకున్నాను. కానీ వారితో నటించే అవకాశం అప్పుడు రామసత్యనారాయణ గారు కల్పించారు. నిజంగానే ఒక అద్భుతమైనటువంటి వాసవి మాత, అంటే ఆర్యవైశ్యుల కుల దైవం దేవత అయినటువంటి వాసవి మాత సినిమాలో నటించే అవకాశం కల్పించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా వాసవి మాత ఆశీస్సులతో మీ అందరి ముందు ఉన్నాను. మరోసారి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.